హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే సాయంత్రంగా చల్లగా వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. హాట్గా తాగాలంటే సూప్ ఏదైనా ఉండాలి కదా. సో దానికోసం వెజిటబుల్ సూప్ అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే మెయిన్గా కొద్దిగా బటర్ అండి, తర్వాత స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలు, అలాగే వెజిటబుల్స్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే కొద్దిగా మిరియాల పొడి, నెక్స్ట్ కార్న్ఫ్లోరు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి సన్నగా తురిమి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు, కొద్దిగా మసాలా బిర్యానీ ఆకు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా బటర్ వేసుకుందాం. ఓకేనండి, బటర్ హీట్ ఎక్కాక గరం మసాలాలు వేసుకుందాం. కావాలనుకుంటే కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి, లేదు అంటే ఇలా లైట్గానే వేసుకోవాలి. నెక్స్ట్ మన వెజిటబుల్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే లైట్గా వేయించేసుకో. కొద్దిగా ఒక 50% కొంచెం అలా ఫ్రై చేసుకుంటే బాయిల్ అవుతాయి కదండి. మిగతాది మనం సూప్ రెడీ చేసుకున్నప్పుడు అందులో ఇంకా మిగతా 50% కూడా కుక్ అయితే కంప్లీట్గా సూప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి తరుగు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకున్నాక కొంచెం బాగా వేసుకోవాలండి. అంటే పీసెస్ సూప్లో మధ్యలో అలా తగులుతుంటే బాగుంటుంది కదా. ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా ఇప్పుడు వెజిటబుల్స్ కొంచెం బాయిల్ అవి టేస్ట్ రావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అదే అజీనోమోటో కూడా తక్కువ లైట్గా వేసుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, వెజిటబుల్స్ వేగుతున్నాయి కదా. ముందుగా చూపించాను కదా కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపి బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని దాన్ని కూడా వేసేసుకుందాం. ఒక గ్లాసున్నర వాటర్ వరకు యాడ్ చేసుకోండి. అంటే పర్సన్స్ని బట్టి మీరే వేసుకోండి. ఇద్దరే తాగాలనుకుంటే కొంచెం చక్కగా, కొద్దిగా లేదు ముగ్గురు నలుగురు ఉంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి సూప్ అనేది బాగా అందరికీ కూడా కంప్లీట్గా సరిపోతుంది. వర్షంలో సూప్ తాగుతుంటే బాగా ఎంజాయ్గా ఉంటుంది కదండి. ఓకేనండి, ఇలా సూప్ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా పెప్పర్ పౌడరు, తర్వాత ఉల్లికాడలు కూడా వేసుకుందాం. ఫైనల్గా రెడీ అయిపోయింది సూపు. ఉల్లికాడలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఓకేనండి, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్నాం కదా. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయింది సూపు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకేనండి, సూప్ రెడీ అయిపోయింది. కొద్దిగా బటర్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.